మావయ్య. ఎట్లున్నావురా? నాకేం మావయ్య, మస్త్. జానుకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. ఎంగేజ్మెంట్ వద్దు, డైరెక్ట్ పెళ్లి పెట్టుకుందాం అన్నారు. అసలు టైం లేదురా, టైం దగ్గరికి వస్తుందిరా. అందుకే జాను షాపింగ్ చేయడానికి సిటీకి వస్తుందంట. నువ్వు కొంచెం దగ్గరుండి చూసుకోరా. అయ్యో తప్పకుండా మావయ్య. రేపు మార్నింగ్ వస్తుంటారు. సరే మావయ్య, నీ పిక్ చేసుకుంటా. సరేరా మరి. ఓకే మావయ్య, బాయ్. హలో బావా. చెప్పవే చిన్నారి పెళ్లి కూతురా. ఊరుకో బావా, చెప్పెలా ఉన్నావు? నాకేంటే బాబు, నేను బానే ఉన్నా. అవును, ఇంత సడన్గా పెళ్ళంటే? ఏమో బావా, నాకు కూడా నాన్న సడన్గా చెప్పాడు. ఏదోట్లే, నువ్వైతే హ్యాపీ కదా, అది చాలు. హలో హలో జాను. జాను బావా. ఏమైంది, మాట్లాడట్లే? ఏం లేదు బావా, నాన్న చెప్పాడా నేను రేపు వస్తున్నానని? చెప్పాడే. షాపింగే కదా, సిటీ మొత్తం కొనేద్దాం. తిన్నావా బావా? ఎక్కడే, బ్యాచులర్ లైఫ్ గురించి నీకు తెలిసింది కదా. నేను వస్తున్నా కదా బావా, నేనున్నా నీ రోజులు నీకు కావాల్సినవని చేసి పెడతా. అన్నీ వద్దులే, నీ చేత బిర్యానీ చేసి పెట్టు, అది చాలు. సరే, రేపు బస్ స్టాండ్కి వచ్చిన కాల్ చేయి, నేను వచ్చి పిక్ చేసుకుంటా, ఓకేనా? ఓకే బావా, బాయ్. ఎవరు? బావా, నేను వచ్చేసా. నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? సరే లోనికి రా. నువ్వేంది అప్పుడే వచ్చేసావు? అప్పుడేనా? టైం చూసావా? 10 అయింది. అయినా వచ్చిన తర్వాత కాల్ చేయమని చెప్పా కదా. ఫోన్ చూసుకో, 10 సార్లు కాల్ చేశా నేను. ఓ, నిద్రలో ఉండిపోయానే, సారీ. నిద్రలోనా లేకపోతే హ్యాంగ్ ఓవర్లోనా? రెండోదే లేవే. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తా. జాను, పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం. జాను. బావా, వస్తున్నా. ఏం తీసుకొచ్చావు బావా నా కోసం? ఏదో తీసుకొచ్చాలే. అవునే, నా రూమ్ నీకెలా తెలుసు? తెలుసుకున్నా బావా. ఎలా? అలాగే. ఎలాగే? ఎలాగైతేంటి, నువ్వేమన్నా వచ్చా నన్ను పిక్ చేసుకోవడానికి? తప్పైందే. తప్పైంది కాదు మరి? పనిష్మెంట్ తీసుకోవాలి. పనిష్మెంటా? ఏం పనిష్మెంట్? తినిపించాలి. ఇగో, ఈ తినిపించే ప్రోగ్రామ్ నాకు పెట్టకు, అర్థమైందా? తప్పదు.
ఈ తినిపించే ఫ్యాంటసీ ఏంటి నీకు? నేను ఎప్పుడు కనిపించా తినిపించమంటావు? నీకు చేతులు ఉన్నాయిగా, నువ్వు తినలేవా? పనిష్మెంట్ అంటే పనిష్మెంట్, తినిపించాలి అంతే. లేకపోతే నేను ఈరోజు మొత్తం తినను. అలగకు, తినిపిస్తా. ఓకే. వాటర్ కూడా నేను ఇవ్వాలా? థ్యాంక్స్ బావా. నిన్ను భరించడం చాలా కష్టమే. ఇంకో నెలలో పెళ్లి పెట్టుకొని ఇంకా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు. చెప్పవే, ఇంకేంటి విశేషాలు? అవును, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా బావా? ఇప్పుడు అది ఎందుకు అడిగావే? ఉందా చెప్పు. ఉంది. ఉందా? ఉందంటున్నావు కదా. నేను నైట్ అంతా తనతో తిరిగి వచ్చి పడుకునేసరికి లేట్ అయింది. అందుకే నేను పిక్ చేసుకోవడానికి రాలేదు. బావా మరి లేకపోతే ఏంటే? ఏమనుంటే నీకు తెలియకుండా ఉంటుందా చెప్పు? నువ్వు నాకు చెప్తావు. అవునవునులే. సరే, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే కానీ ఇంకేంటి చెప్పు. ఊళ్ళో విషయాలు ఏముంటాయి బావా, సిటీలో విషయాలు చెప్పు నువ్వే. ఏముంటుంది? వీక్ డేస్ మొత్తం ఆఫీస్కి వెళ్ళి డల్ అవ్వడం, వీకెండ్స్లో ఫ్రెండ్స్తో కలిసి చిల్ అవ్వడం, ఇదే తంతు. బాగా ఎంజాయ్ చేస్తున్నావు బావా నువ్వు లైఫ్ని. నేను రమ్మంటే నువ్వేమో రాలేదు. మామేమో పెళ్లి ఫిక్స్ చేసి పెట్టేసిండు. అయినా మామయ్య ఏం చేసినా కరెక్టే చేస్తారులే. ఎందుకు బావా నీకు నాన్న అంటే అంత ఇష్టం? ఎందుకా? చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కంటే మావయ్య నన్ను ఎక్కువ చూసుకున్నాడు. నేను మా ఇంట్లో కంటే మీ ఇంట్లోనే కదా ఎక్కువ పెరిగా. నీకు అమ్మ లేకున్నా అన్నీ మావయ్య దగ్గరుండి చూసుకున్నాడు. నీకు తినిపించినప్పుడు నాకు కూడా తినిపించేవాడు. నీకు ఎప్పుడు ఏ డ్రెస్ తీసుకొచ్చినా నాకు కూడా ఒక డ్రెస్ తీసుకొచ్చేటాడు. నిన్ను ఏ స్కూల్లో వేసినా నన్నదే స్కూల్లో వేసేవాడు. ఒక్కటేంటి, చిన్నప్పటి నుంచి నాకు అన్నీ మావయ్య దగ్గరుండి చూసుకున్నాడు. అందుకే మావయ్య అంటే ఒక తెలియని రెస్పెక్ట్, ప్రేమ. నాన్న కూడా ఎప్పుడు నీ గురించి చెప్తూనే ఉంటాడు బావా. బావ చాలా మంచోడని, కానీ కొంచెం కోపం ఎక్కువ అంతే. నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. జాను, జాను. హా బావా. నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళేసా. నువ్వు తినేసి పడుకో, నాకు లేట్ అవుతుంది. ఓకేనా? జాను, నువ్వేనా? శారీలో ఇంత బాగున్నావంటే ముద్దు గుమ్మలాగా.
నువ్వు తాగొచ్చావా బావా? కొలీగ్స్ కలిసారే, అందుకే కొంచెం. తిన్నావా ఏమైనా? ఇంకా లేదే. సరేరా. నువ్వు తిన్నావు జాను? తిన్నా బావా. బిర్యానీ నువ్వే చేసావు కదా? నీకెలా తెలుసు? చెప్పా కదే నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని. నేను చేసుకోవాడు చాలా అదృష్టవంతుడు. బావా చాలే. నువ్వేం మారలేదు బావా. చిన్నప్పుడు ఎలా ఉండేవాడివో ఇప్పుడు కూడా నువ్వు నాకు అలానే కనిపిస్తున్నావు బావా. నువ్వు నా మీద చూపించే ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం బావా. నువ్వెంత కోపడినా నాకు అది ప్రేమలానే కనిపిస్తుంది. నాకు ఆ పెళ్ళి అసలు ఇష్టం లేదు బావా. నాన్నకు ఎదురు చెప్పలేక, నీకు నా ప్రేమ గురించి చెప్పలేక, అసలు నా లైఫ్ ఎట్టెళ్తుందో నాకు అర్థం కావట్లేదు బావా. నీకు చాలాసార్లు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాలనుకున్నా, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు లేదో అని భయం. నువ్వు అంటే లైఫ్లోనే నేను మళ్ళీ ఫేస్ చేయలేను. నీకు అలా దూరం అవడం కంటే ఇలా ప్రేమగా దూరం అవడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ షాపింగ్ వంక పెట్టుకొని సిటీకి వస్తే అట్లీస్ట్ 1 వీక్ అయినా నీతో గడపచ్చు కదా అని ఇక్కడికి వచ్చాను. నాకు ఈ క్షణం ఇలానే ఆగిపోవాలనుంది బావా. నీతో గడిపే 2 రోజులు నాకు స్వర్గంలా ఉన్నాయి బావా. నువ్వు నా పక్కనుంటే నాకు అమ్మ నాన్న ఎవరు గుర్తురారు. ఐ లవ్ యూ బావా. ఎలాగో ఈ విషయం నీకు డైరెక్ట్గా చెప్పలేను. అట్లీస్ట్ నువ్వు పడుకున్నప్పుడన్నా చెప్పే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ లైఫ్కి ఇంతే అని సరిపెట్టుకుంటా. గుడ్ మార్నింగ్ బావా. కాఫీ. ఎలా ఉంది? అదేదో నోట్తో చెప్పొచ్చు కదా బావా. వద్దులే, నువ్వు కాఫీ తాగు, నేను వెళ్ళి నీకు వేడి నీళ్ళు పెడతా. ఓకే?
ఏదో వద్దనగా సెట్టింగ్ ప్లాన్ చేశారు. హ్యాంగ్ ఓవర్ ఎట్లా దిగుతుందో ఏమో. ఏమైంది? పైన బట్టలు ఆరేసి ఉన్నాయి కదా, అవి తేవడానికి వెళ్ళినప్పుడు కాలు మరలబడింది బావా. అవన్నీ నీకెందుకే, నేను చూసుకుంటా కదా. చూపి. వస్తుందా? తగ్గిపోతులేవి. పద. తగ్గిపోద్దిలేవే. నువ్వు బెడ్ దిగలేగా నీ కాలు ఎరగొడతా. నీకేం కావాలన్నా నన్నే బిలు. అర్థమవుతుందా? సరే బావా. బావా, ఏమైందే? బావా నా ఫోన్ ఇస్తావా? బావా మళ్ళీ ఏమైంది? ఫోన్ చార్జర్. బావా
బావా ఫ్యాన్. ఈ కాలు నొప్పి దగ్గర ఈ సంగతి చెప్తా. వచ్చామా, షాపింగ్ చేసామా, వెళ్ళామన్నట్టు ఉండాలి. గోల చేయదు, ఓకేనా? కలలోనా కలిసెనుగా అరుదైనా అందముగా సందడిగా బ్రోగెనుగా నా హృదయం అందెలుగా ఈ వేళ నీ నవ్వు వికసించిన ఏ పువ్వు మరణించున రేఖలనే లేఖలుగా రాసి చూపనా నీ చూపు వెలిగించిన మునిమాపు కరిగించిన ఉదయముకై హృదయముతో వేచి చూడనా నా మౌనము మంత్రముగాయే నీ కది వినపడదాయే నీవది కనుగొనవాయే నా ఒంటరి జంటగా మారే తుంటరి జలకాలాడే వింతగా నీలా మారే చూపులేమో పలకరించే పెదవులేమో పరితపించే చేరువైన వేళలోన పండుగాయగా స్పర్శకేమో ప్రాణమొచ్చే ప్రాయమంత పరవశించే మాట వరసకైన కూడా వీడిపోనుగా వీడనుగా నీ నవ్వు వికసించిన ఏ పువ్వు మరణించున రేఖలనే లేఖలుగా రాసి చూపనా నీ చూపు వెలిగించిన మునిమాపు కరిగించిన ఉదయముకై హృదయముతో వేచి చూడనా కలలోనా కలిసెనుగా అరుదైన అందముగా సందడిగా మ్రోగెనుగా నా హృదయం అందెలుగా ఈ వేళ జాను, జాను, జాను,
బావా 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 కోరతే ఆ. ఏడికెళ్ళావే? ఇది మనం ఊరు అనుకున్నా వెయిట్ పడితే తిరగడానికి. ఒక్క నిమిషం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంకో నెలలో పెళ్లి పెట్టుకొని ఎటెళ్ళవా అసలు? మావయ్య కాల్ చేస్తాను, నేనేమని చెప్పాలి అసలు? ఒక్క నిమిషం. నెవర్ డూ దిస్ అగైన్. బావా ఎటెళ్ళావు? ఈ చైన్ కనిపించింది బావా, నీకు బాగుంటుందని తీసుకోవడానికి వెళ్ళా. సరే పద. అవును బావా, నువ్వు ఇంత ఇంట్రోవర్ట్వి కదా, నా దగ్గర మాత్రం ఎక్స్ట్రోవర్ట్లా ఎలా ఉంటావు? ఎందుకంటే మన ఇద్దరం కలిసే పెరిగాం కదా, ఆ చనువులే అనుకుంటా. నువ్వు ఎంత ఇంట్రోవర్ట్వో ఒక్క లైన్లో చెప్పాలంటే చెప్పు, ఎలా చెప్తావు? ఒక్క లైన్లో అంటే ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం. ఎందుకంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ నన్నే చూస్తారు, నాకేమో సిగ్గు. అంత ఇంట్రోవర్టుని. భలే వాడివే బావా నువ్వు. అందుకేనా నువ్వు ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉన్నావు? అందుకనే కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయంటే జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బంతా ఒక పెళ్ళికి మాత్రమే ఖర్చు పెడుతున్నారు. పోనీ వాళ్ళ సంతోషం కోరుకునే వాళ్ళు నచ్చిరా అంటే అది లేదు, అందరే దేవాలి. అది కూడా కరెక్టే బావా. అదే అందుకే నీ పెళ్ళికి కూడా అందరు రిలేటివ్స్ని పిలవడం అవసరం లేదు, మన క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే పిలుద్దాం. నేను మాట్లాడతలే మావయ్య తోటి. జాను రెడీయా? జాను హా బావా. వెళ్దామా? షాపింగ్ సావదీయకు, తొందరగా కంప్లీట్ చేయి. షాపింగ్ అంటేనే సాగదీయడం బావా, నువ్వు కూర్చో.
బాగుందా? బాగాలేదా? బాగుంది కదా. బాలే. బావా 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 ఏంటే ఏమైంది? పానీపూరి. పానీపూరి వద్దు, ఏమొద్దు. నేను ఇంటికి వెళ్ళాక దోశ వేసి పెడతా. బావా ప్లీజ్ 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 ప్లీజ్. వద్దే ప్లీజ్ బావా. పదా భయ్యా, 1 प्लेट पानीपुरी. 1 नहीं 2 प्लेट. నాకొద్దు. నేను తినిపిస్తే తినవా బావా? పెట్టు, తింటా. తిను. నాకు చాలు. చాలా, ఇంకేమన్నా కావాలనా? చాలు, పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాక దోశ పెట్టు. ఓకే? బావా ఏమైంది? సాంగ్స్ వింటూ కళ్ళు కలవడం అయిపోయిందా? అంత బయటికి వినిపిస్తుందా బావా? మరంతా పెట్టుకున్నావు సౌండ్ బయటకి. సరే గాని లవ్ సాంగ్స్కి అంత వైపోతున్నావు. ఉన్న లవ్ చేస్తున్నావేంటి? అదేం లేదు బావా, నేనేం లవ్ చేయట్లే ఎవరిని. హాయ్ జెనీ. జనియా? ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ యార్. దాంతో కులుకుతూ మాట్లాడుతున్నాడు. దాంతో ఒక్కసారైనా అలా మాట్లాడాడా? ఎప్పుడు చూడు సేమ్ ఏంటి అదే ఇది అంటూ. ఓకే దెన్ విల్ మీట్ టుమారో. యా బాయ్. జనియా ఎప్పుడు అలా మాట్లాడుతా చూస్తా.
మొబైల్ అక్కడ ఉండాలి కదా, ఇక్కడ ఉందేంటి? జాను, నా మొబైల్ ఏమైనా తీసావు నువ్వు? లేదు బావా, నేనెందుకు తీస్తా? నేనేం తీయలేదు. ఏంటే, ఏం చూస్తున్నావు? ఏం లేదు బావా, జాను మూవీ చూస్తున్నా. ఇవి కూడానా? అవునే, అందరూ శృతి, స్వాతి, ప్రీతి అని మోడర్న్ పేరు పెట్టుకుంటుంటే నీకంటే జానకి అనే ట్రెడిషనల్గా పేరు పెట్టారు. నీ పేరు రామైతే నా పేరు జానకియే కదా బావా. ఏమైందే? ఏం లేదు బావా. అవును, నీకు గుర్తుందా నేను లాస్ట్ టైం మీ రూమ్కి వచ్చినప్పుడు జాను మూవీకి తీసుకెళ్ళావు? ఆ రోజు ఎలా మర్చిపోతా? ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ తీసుకెళ్ళేది ఒక టార్చర్ చేసావు కదా. ఆ మూవీ చూశాక చాలా బాధేసింది బావా నాకు. వాళ్ళిద్దరు విడిపోతే నీకెందుకే బాధ? పాపం వేరే పెళ్లి చేసుకొని జాను మర్చిపోలేక రావు. ఇద్దరూ లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉన్నారు. అది అందరి లైఫ్లో జరిగేదే కదని, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం. సరే కానీ మావయ్య కాల్ చేశాడు ఇందాక. నాన్న ఏంటంట? అదే నేను పెళ్ళికొడుకు వల్ల చుట్టాలు చూడడానికి వస్తున్నారట, రేపు పంపించమన్నాడు. నేను వెళ్ళి నీకు టికెట్స్ బుక్ చేస్తా. సరేరా, మళ్ళీ కాల్ చేస్తా. ఏమైందే, ఫేస్ డల్గా ఉంది? మూవీకి వెళ్దామా? పోనీ బయటకు వెళ్దామా? బావా, నేను అప్పుడే వెళ్ళిపోలా, ఒక 2 days ఆగెళ్తా. అలా కాదే, పెళ్ళికొడుకు చుట్టాలు వస్తున్నారట, అందుకే కదా మామయ్య కాల్ చేశాడు. పో బావా, నీకు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కదా. జాను, 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 అలా కాదే, చెప్పేది విను కదా. పెళ్లి ఫిక్స్ అయినాక ఏ అమ్మాయిని కూడా ఇంటి నుంచి బయటకు పంపించారు. అలాంటిది మావయ్య నన్ను నమ్మి నిన్ను నా దగ్గరకు పంపించాడు. పెళ్ళికొడుకు చుట్టాలు వస్తున్నారట, పెళ్ళికొడుకు చుట్టాలు వచ్చినప్పుడు నువ్వు ఒకటి లేకుంటే బాగోదు. మామయ్యకు మాట వస్తుంది, అర్థం చేసుకో కదా ప్లీజ్. ఇటు చూడు, ఇటు చూడే. నా జాను బంగారం కదా, నేను చెప్పిన మాట వింటది కదా. జాను, 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 ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? టెర్రస్ పైకి వెళ్ళి ఉంటుందా? ఇక్కడున్నావా? నీకోసం రూమ్ మొత్తం వెతికా. మనసేం బాలేదు బావా, కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం పైకొచ్చాను. ఎందుకే, ఏమైంది?
ఏముంటుంది బావా, అమ్మాయిలకి పెళ్ళంటే ఏదో తెలియని భయం. అలాగే ఉంటుంది లేవే. మనకెవరో తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కరోజు గడపాలంటేనే ఏదోలా ఉంటుంది. అలాంటిది మీరు ఎవరో తెలియని వాడిని పెళ్లి చేసుకొని అతనితో లైఫ్లో గడపాలనే ఆలోచన. ఆ ఆలోచన నుంచే బాధ, ఆ బాధ నుంచే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక ఆ టెన్షన్ నుంచి భయం, అమ్మ నాన్న ఊరు ఫ్రెండ్స్ వీళ్ళందరినీ వదిలేయాలని. నాకు ఆ భయాలన్నీ ఏం లేవు బావా. నాకున్నవి రెండే బాధలు. 2 బాధలా? ఏంటి అవి? ఒకటి నాన్న, మరి రెండోది ఏంటే? ఇంకోటి నువ్వే బావా. నేనా? పిచ్చిదానా, నేను మామయ్య నీతో రెగ్యులర్గా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాం కదా, ఇంకెందుకు బాధ చెప్పు. పోనీ మామయ్యతో మాట్లాడి ఇక్కడ ఏదైనా సంబంధం చూడమని చెప్పాలా? వద్దు బావా, నేను అమెరికా వెళ్ళిపోతా. దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్. అయినా నా జాను భయపడామా? నువ్వు హ్యాపీగా ఉంటేనే కదే నేను మామయ్య హ్యాపీగా ఉండేది. జాను, జాను రెడీ అయ్యావా? జాను రెడీ అయ్యావా? ఏంటి జాను బట్టలు ఇంకా సర్దుకోలే? బస్కి టైం అవుతుంది. పద. ఎందుకు? ఏమైంది? ఇక్కడున్నావా? జాను, 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 జాను,
జాను నిజంగానే వెళ్తున్నావా? నాకేదో చెప్పకుండా వెళ్తున్నట్టున్నావు. సరే, నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఉండిపో, లేదంటే వెళ్ళిపో. మరి ఆ పెళ్ళెలా బావా? నాన్నకేం చెప్పాలి? నేను మావయ్యతో ఆల్రెడీ మాట్లాడేశా. మాట్లాడేశావా? ఏం మాట్లాడావు? మావయ్య, జానుకా పెళ్లి ఇష్టం లేదట. జాను నన్నే ఇష్టపడుతుంది. ఏమైందిరా? జాను నన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుందట మావయ్య. ఇదేంట్రా సడన్గా? సడన్గా ఏం కాదు మావయ్య. ఆ విషయం వాడు నీకు చెప్పలేక, ఇది నాకు చెప్పలేక పాపం జాను చాలా నరకం అనుభవించింది. సారీ రా, పెళ్ళి ఫిక్స్ చేసే ముందు మీ ఇద్దరు మాట్లాడగలిసిందిరా. నాదే తప్పు. మీ ఇద్దరు ఇష్టపడుతున్నారో అని తెలియక ఈ పెళ్ళి ఫిక్స్ చేసి. అయినా నీకన్నా జాను నవ్వు బాగా చూసుకుంటారా? థ్యాంక్స్ మావయ్య. అవును బావా, నేను లవ్ చేస్తున్నానని నీకెలా తెలుసు? మొన్న చెప్పావుగా నేను పడుకున్నప్పుడు. అప్పుడు నువ్వు పడుకున్నావు కదా బావా. పడుకోలే, మత్తులో ఉన్నా. ప్రొద్దున మత్తు దిగాక కొంచెం కొంచెం గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? నువ్వు చెప్పిందే. నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నేను వెళ్ళి నీకు వేడి నీళ్ళు పెడతా. సాడెస్ట్ బావా. మరి లేకపోతే సినిమాలో లాగా జాను రామ్ వదులుకొని బాధపడినట్టు నా జాను నన్ను వదులుకొని బాధపడితే చూస్తూ ఊరుకుంటాను చెప్పు. అవును బావా, నువ్వు నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు? ఎప్పటి నుంచో అంటే తెలియదు కానీ మావయ్య నాకు కాల్ చేసి నీకు పెళ్లి ఫిక్స్ అయ్యని చెప్పుడుతోటే రియలైజ్ అయ్యా. నీకు పెళ్లి ఫిక్స్ అయ్యని చెప్పగానే నాకు కలిగిన బాధ. నువ్వు ఆ రోజు చార్మినార్ దగ్గర కనపడకుండా పోయేసరికి నేను పడ్డ టెన్షన్ నీ మీద నాకున్న ప్రేమని తెలియజేశాయి. వెంటనే ఇంటికి రాగానే మావయ్య కాల్ చేశా. మావయ్య మావయ్య నేను జాన్ ఇష్టపడుతున్నా, నాకు జాన్ కావాలి. ఏమైందిరా? ఏం మాట్లాడుతున్నావు? అవును మావయ్య, నేను జానుని ప్రేమిస్తున్నానని తనతో గడిపిన ఒక్క రోజులో నాకు అర్థమైంది. తను ఇప్పుడు నా దగ్గర ఉందన్న ఆనందం కంటే రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్న బాధ ఎక్కువ ఉంది మావయ్య. తెలియదు మావయ్య. వద్దు మావయ్య, జాను నన్నుగా ఇష్టపడాలి కానీ నువ్వేదో చెప్పావని కాదు. నువ్వు పెళ్ళి కూడా నువ్వు చెప్పావని ఒప్పుకుంది కానీ అతను ఇష్టపడి కాదు. చూద్దాం మావయ్య,
జాను ఎలాగో 1 వీక్ ఇక్కడే ఉంటుంది కదా, తను నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకుంటా. సరేరా మరి, జాగ్రత్త. సరే మావయ్య, ఉంటా. పిచ్చోడా, ఈ ప్రేమ నాకెందుకు చెప్పలేదు? చెప్పుంటే మన పెళ్ళి ఎప్పుడూ అయిపోయేది కదా. ఐ లవ్ యూ బావా. లవ్ యూ మోర్ జాను. ప్రేమిస్తే ప్రేమను ఎక్స్ప్రెస్ చేయండి. అసలు ప్రేమించేదే ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి. ప్రతి రామ్కి జానకి లాంటి అమ్మాయి, ప్రతి జానకి రామ్ లాంటి అబ్బాయి దొరకాలని కోరుకుంటూ మీ మధు బాంగన గారి.